నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఉండీల లెక్కింపు. సుమారు 2 కోట్ల ఆదాయం వచ్చినట్టు వెల్లడించిన ఆలయ అధికారులు. విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. దుకాణాల్లో తనిఖీలు చేసి హెచ్చరించిన నిర్మల్ జిల్లా టాస్క్ ఫోర్స్ టీం అధికారి విద్యాసాగర్ రావు. నీట్ యూజీ ఫలితాల అవకతవకలపై సిబిఐ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. హైదరాబాద్ హిమాయత్ నగర్ వై జంక్షన్లో ప్లక్కార్డులతో నిరసన తెలిపిన ఏఎస్ఎఫ్. ఇక డీటెయిల్ చూస్తే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో గత 41 రోజులుగా భక్తులు ఉండీల ద్వారా స్వామివారికి సమర్పించిన ఆదాయాన్ని ఆలయాధికారులు లెక్కించారు. లెక్కింపులో వచ్చిన నగదు సుమారు 2 కోట్ల కాగా బంగారం 117 గ్రాములు, వెండి కేజీ 1300 గ్రాములు, ఇతర దేశాల కరెన్సీ రూపంలో కూడా కానుకలు భక్తులు సమర్పించారు. 200 మంది మహిళా భక్తులు ఆలయ సిబ్బందితో సీసీ కెమెరాల ఆలయ ఈవో పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది. 40 రోజుల ఆదాయం సుమారు 2 కోట్లు చేరుకోవడంతో ఆలయ అధికారుల సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. జగ్గుబాయ్ పిలుస్తున్నారని లోపల పిలుస్తున్నారు. జగదీష్ ఫోటో తీస్తాను. రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీంద్రరావుకు వరంగల్ డీసీసీ బ్యాంక్ ఉద్యోగులు, అన్ని సహకార సంఘాల చైర్మన్లు ఘనస్వాగతం పలికారు. వివిధ సంఘాల చైర్మన్లు మాట్లాడుతూ వరంగల్ చరిత్రలో ఇది అరుదైన ఘట్టమని, ఇది సాధించిన వ్యక్తిగా మార్నేని రవీంద్రరావు చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. అనంతరం టెస్కాప్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర టెస్కాప్ చైర్మన్ అవ్వడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్య సలహాదారుగా నరేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టెస్కాప్ చైర్మన్ గా నాకు మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. విషయంలో కానీ ఎటువంటి విషయంలో సహాయ సహకారాలు అందించడంలో కానీ అందరితోటి అంటే వాళ్ళ బేస్ లెవెల్ కి వెళ్ళి కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకుంటారు.
బ్యాంకు పరంగా బిజినెస్ టర్నోవర్ కానీ ఏ విషయమైనా ఎన్పిఏలు తగ్గించడం కానీ ఒక బ్యాంకు ఎంప్లాయీ కంటే కూడా సారు ఎక్కువగా తాపత్రయపడడం కానీ అదేవిధంగా రిజల్ట్స్ రావడంలో కానీ ఈ 4 నెలల్లో నేను అంటే ముఖ్యంగా రికవరీ అప్పుడు ప్రతిరోజు పర్చేషన్, ప్రతిరోజు అసలు ఈ రోజు సార్ నుంచి కాల్ రాలేదా, సార్ నుంచి మరి మీ అందరి కృషి, మీ అందరి ప్రోత్సాహం, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా చిరకాల మిత్రులు మరి వేణు నరేందర్ రెడ్డి గారు, మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు సీతక్క సురేఖ గారు, మరి కోఆపరేటివ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పుల్లెట్టి శ్రీనివాసరెడ్డి గారు, మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేస్ అందరు కూడా, అదేవిధంగా ఎంపీలు అందరు కూడా, మరి మొన్న ఎంపీ గెలిచిన తర్వాత సీఎం గారికి అంతమని వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా నుంచి అందరూ కలిసి ఏకగ్రీవంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కలిసి మా వరంగల్ జిల్లాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి వారందరూ అడిగి సీఎం గారికి చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా కృషి చేసినటువంటి వేణు నరేందర్ రెడ్డి గారు, ఇతర ఎమ్మెల్యేలు, మరి ముఖ్యమంత్రి గారికి చెప్పి అందరి అభిప్రాయం మేరకు ఈ జిల్లాకు మరి మొదటిసారిగా రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా నాకు ఇవ్వడం నేను చాలా సంతోషపడుతున్నాను. నేను ఒకటే ఉద్దేశం ఏంటంటే లాస్ట్ టైం కూడా ఇక్కడ ఈ జిల్లాకు చైర్మన్గా తీసుకొచ్చినప్పుడు నాకంటే అనుభవం ఉన్నారు, నాకంటే సీనియర్స్ ఉన్నారు, అనేక పదవులు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నన్నే గుర్తించేందుకు జిల్లా బ్యాంకు చైర్మన్గా పంపించినప్పుడు కూడా ఒక కారణం, ఒకటి పట్టుదల. సో పనిచేస్తాడు, క్రమశిక్షణగా పనిచేస్తాడు, కొంత అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు నిజాయితీగా. బాల కార్మికుల వ్యతిరేకత దినోత్సవం సందర్భంగా ప్రపంచ మానవ హక్కుల సమితి, విజయ్ హెల్త్ కేర్ ట్రస్ట్, యునైటెడ్ పీస్ కీపర్స్ ఫెడరల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వడ్డేశ్వరం రైల్ గేట్ వద్ద గుడిసెలో నివసిస్తున్న వారితో పిల్లలు చదువుకోవడంతో జరిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ రావూరి బాలరాజు పాల్గొని పరిశ్రమలుగా కానీ చిన్న వ్యాపారస్తులు కానీ బాల కార్మికులను చేర్చుకోవడం నేరమని, విద్య వారి హక్కు అని తెలియజేసి పిల్లలకు పలకలు, పుస్తకాలు, స్వీట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ హెల్త్ కేర్ ఫౌండర్ మరియు ప్రపంచ మానవ హక్కుల సమితి స్టేట్ ఉమెన్ సెల్ వింగ్స్ వైస్ చైర్మన్ కాగితాల స్వాతి గౌడ్ పిల్లలకి పని వద్దు, చదువు ముద్దని స్లోగన్తో చదువు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు జాయిన్ అవ్వలేదు? మీరు స్కూల్లో జాయిన్ చేసుకోలేదా? ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఈరోజు. ఓకేనా? చిన్నపిల్లలు ఎవరు కూడా పని చేయకుండా ప్రతి ఒక్కరు చదవాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అండ్ ప్రపంచ దేశాలన్నీ కూడా యుఎన్ఓ నుంచి కూడా అందరూ ఒక తీర్మానం చేసుకొని ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అనేది ఈరోజు ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చదువు అనేది మన హక్కు. మీరు చదువుకున్నప్పుడే చాలా ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్తారు. సో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకోవాలి. ఓకేనా? ఓకేనా? గట్టిగా చెప్పాలి. మీరు గట్టిగా చదువుకుంటాం సార్ అని చెప్పండి. క్లాస్ కూడా చెప్పండి. చదువుకున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా బడికి వెళ్ళాలి. మీ స్కూల్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకు బుక్స్, స్కూలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు ఉచితంగా గవర్నమెంట్ నుంచి మీకు సప్లై ఇస్తున్నారు. సో మీకు ఫుడ్ కూడా మధ్యాహ్నం భోజన పథకం కానీ రిమైనింగ్ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మీకు మీ తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడకుండా మీ కుటుంబ పరిస్థితులు కూడా బాగున్నా బాగాలేకపోయినా సరే గవర్నమెంటే మీ అందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకి పౌష్టికాహారంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యుఎన్ఓ, మా యుఎన్ ఏజెన్సీస్ కూడా UNPKFC అండ్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండ్ యునైటెడ్ పీస్ కీపర్స్ ఫెడరల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కటి కూడా దీని మీద వర్క్ చేస్తూ బాల కార్మిక వ్యవస్థను అనేది నిర్మూలించాలని చెప్పేసి అని గవర్నమెంట్స్తో పాటు యుఎన్ ఏజెన్సీస్ కూడా అన్నీ దీని మీద
చాలా కష్టపడుతున్నాయి. సో మీరు ప్రతి ఒక్కళ్ళు దీన్ని మనసులో దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకోవాలి. ఓకేనా? గట్టిగా చెప్పాలి. అరే అరే సైలెంట్ గా ఉండండి, మీరు టీవీలో వస్తారు చూడరా, అరిస్తే ఎవరు అరిస్తే వాళ్ళు కనిపించరు, సైలెంట్ గా ఉండండి. టుడే వీఆర్ సెలబ్రేట్ వరల్డ్ చైల్డ్ లేబర్ అగెనిస్ట్ డే, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఈరోజు మంగళగిరిలో వడేశ్వరంలో జరుపుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి నేను కూడా రావడానికి ఈరోజు స్టేట్ వైస్ చైర్మన్, ఉమెన్స్ సెల్ వైస్ చైర్మన్గా కాగితాల స్వాతి గారు ఇన్వైట్ చేయడం జరిగింది. సో యాజ్ ఎ నేషనల్ చైర్మన్గా మై నేమ్ ఇస్ డాక్టర్ రావూరి బాలరాజు. సో వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండ్ విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ అండ్ యునైటెడ్ పీస్ కీపర్స్ ఫెడరల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు వరల్డ్ చైల్డ్ లేబర్ అగెనిస్ట్ డేని ఈరోజు ఈ చిల్డ్రన్స్తో జరుపుకోవడానికి మేము ఇక్కడ రావడానికి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే అందరికీ అవేర్నెస్ అందుతుందనేది మనం పూర్తిగా చెప్పలేము. ఎవరికైతే ఈ చైల్డ్ లేబర్ గురించి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు, జీవన శైలి తెలియక పిల్లలు చైల్డ్ లేబర్గా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో ఆ అవేర్నెస్ అనేది వాళ్ళ తల్లిదండ్రులతో పాటు చిన్నపిల్లల స్టేజ్లోనే వాళ్ళకి చెప్పడం, చదువుకోవడం మన హక్కు అనేది పిల్లలకి తెలియడం వల్ల సో గవర్నమెంట్ కానీ, యుఎన్ ఏజెన్సీస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు చైల్డ్ లేబర్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు మనకున్న ప్రజలు కూడా ఎవరైనా సరే స్ట్రీట్ చిల్డ్రన్స్ కానీ చైల్డ్ లేబర్గా ఎవరైతే ఉంటున్నారో కంపెనీస్లో, ఫ్యాక్టరీస్లో వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగోక ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని కూడా మనం గమనించి ఒక సామాజిక బాధ్యతతో గవర్నమెంట్కి కూడా ఇన్ఫామ్ చేసి వాళ్ళని చదువుకోవడానికి కృషి చేస్తారని నేను నమ్ముతూ యాజ్ ఎ నేషనల్ చైర్మన్గా ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందని తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక TS2 SBI లైఫ్ మెగా మీట్లో ఉత్తమ అవార్డును SBI లైఫ్ కొత్తగూడెం శాఖకు చెందిన భద్రాచలం వాస్తవులు ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి అందుకున్నారు. కొత్తగూడెంలో జరిగిన మెగా మీట్లో SBI లైఫ్ ఆధ్వర్యంలో 2023-24 ఉత్తమ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా లైఫ్ మిత్రాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ రీజనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సీనియర్ BSM జయకర్ రావు, ట్రైనర్ దయాకర్ రావులు ముఖ్య అతిథులుగా హాజరై ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డికి ఉత్తమ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి గత 7 ఏళ్లుగా SBI లైఫ్లో వేలల్లో పాలసీలు చేస్తూ తమ కస్టమర్ల అభిమానం చూరగొన్నారని అన్నారు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్సుకే కొత్త కలరింగ్, సతాకే స్పెల్లింగు, కొట్టాడు స్వెల్లింగు, కళ్ళల్లో ఫరింగు, ఏ విలన్ కన డెత్ వార్నింగు, బై బర్త్డే పుట్టింగు, పవర్ కే బ్రాండింగు, హై ఎండ్ స్టైలింగు, వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగు. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. మన జోలి కొత్త బ్రదరు అంటెత్తి పాతి బెదరు, మన చేతి దెబ్బతిని పడుకున్నోళ్ళు మళ్ళీ లగరు. విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా టాస్క్ ఫోర్స్ టీం అధికారి విద్యాసాగర్ రావు అన్నారు. బైంసా పట్టణంలోని విత్తన విక్రయాల దుకాణాల్లో అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
దుకాణంలోని నిల్వలు రిజిస్టర్లో నమోదైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు అమ్మిన విత్తనాల రసీదులు తప్పకుండా ఇవ్వాలని అన్నారు. ఎక్స్పైరీ డేట్ దాటిన విత్తనాలు వివరాలను సేకరించారు. ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరితో పాటు భయంసా వ్యవసాయ అధికారి రామచందర్, టెక్నికల్ అధికారి వినోద్ ఉన్నారు. ఈరోజు బైన్సంపేటలో టాస్క్ ఫోర్స్ టీము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతున్నది. అయితే ముఖ్యంగా ఏంటంటే బీటీ కాటన్ సీడు బైన్సా మార్కెట్లోకి ఎక్కువ సప్లై అయింది. సో ఈ సీడు వీళ్ళు అంటే రైతులతో కూడా కొంత మాట్లాడడం జరిగింది. దీనిలో డిమాండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో రాసి 659 కానీ తర్వాత మిగతా వెరైటీస్ కూడా 2-3 ఇక్కడ అందుబాటులో ఉన్న కొంత రైతులతో మాట్లాడడం జరిగింది. ఇది మన ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారా లేకపోతే ఎంఆర్పీకి అమ్ముతున్నారా, ఎంఆర్పీ 864 అంతకే అమ్ముతున్నారా, ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారా అని అడగడం జరిగింది. వాళ్ళైతే ఎంఆర్పీ రేట్కి ఇస్తున్నట్టు చెప్పారు. తర్వాత పోతే డీలర్ ప్రెమిసెస్లో ఏమైనా ఇంకా స్టోరేజ్ సీడ్ ఉందా అని చెక్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ లైసెన్స్ వ్యాలిడ్ ఉందా, తర్వాత వాళ్ళు సరైన స్టాక్ లిస్టెస్ మెయింటైన్ చేయడం కానీ, అదేవిధంగా స్టాక్ ఏవైతే అమ్ముతున్నారో ఒక 30 రకాల కాటన్ సీడ్ అమ్మితే ఆ 30 రకాల కాటన్ సీడ్ సంబంధించి పీసీలు అంటే ప్రిన్సిపల్ సర్టిఫికేట్స్ అవి ఉన్నాయా అని ఆథరైజ్ చేయడం ఉంది అని చెప్పేసి అవన్నీ మేము చెక్ చేయడం అవుతుంది. తర్వాత బిల్ బుక్స్ రైతులకు ఏదైతే అమ్ముతున్నారో ఆ బిల్ బుక్స్ కూడా చెక్ చేయడం అయింది. బిల్ బుక్స్లో మాత్రం కొన్ని నోటీస్ చేయడం జరిగింది. కొన్ని డిఫెక్ట్స్ ఏంటంటే ఫార్మర్ సిగ్నేచర్లు కొన్ని చోట్ల లేవు. అంటే ఒక 40-50% వరకు సంతకాలు తీసుకుంటున్నాను, బట్ ఒక 50% ఎక్కువనే రైతు సంతకాలు ఉండట్లేదు. ఆ విషయం డీలర్ చెప్పడం జరిగింది. కంపల్సరీ ఎంత బిజీ ఉన్నా రష్ ఉన్నా కూడా ఫార్మర్ సిగ్నేచర్ తీసుకోవాలి అని చెప్పాను. తర్వాత వాళ్ళు లైసెన్స్ ఉన్న ఏదైతే ప్రింట్ చేస్తుందో అవన్నీ ఆథరైజ్ ఉన్నాయేమని చెక్ చేయడం అవుతుంది. ఇంకా ఇన్స్పెక్షన్ జరుగుతున్నది. ఇంకోటి ఏంటంటే మరి వీళ్ళ డీలర్లకు కూడా సీరియస్గా హెచ్చరించడం ఏమిటంటే ఏదైనా స్పిరిట్ సీడ్ కానీ లేదా అనాథర్ సీడ్ కానీ అమ్మేది ఉంటే తర్వాత ఏవైతే డిమాండబుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయో రాసి 659 కానీ US 7067 కానీ ఈ డిమాండ్ ప్రోడక్ట్స్ కానీ ఎక్కువ రేటుకి అమ్ముతాయి. మోర్ దెన్ ఎంఆర్పీ కనుక ఒక్క 50 రూపాయలు ఎక్కువ అమ్మినా అమ్మినట్టే. అది ఎక్కువ రేట్లో కనుక అమ్మితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. కేసు బుక్ చేసామని చెప్పాము. ఉదయం మాతో పాటు ఎస్ఐ గారు కూడా పైసా నుంచి ఎస్ఐ గారు కూడా వచ్చారు. మళ్ళీ వారు వేరే అర్జెంట్ వర్క్ ఉండి మధ్యాహ్నం తర్వాత వెళ్ళిపోయారు. సో రిమైనింగ్ టీం అంతా టాస్క్ ఫోర్స్లో నేను ఏడియాను, తర్వాత తెలంగాణ సిసి డిఎం గారు ఉన్నారు, అదేవిధంగా లోకల్ బైన్సా యువ గారు ఉన్నారు, తర్వాత జేడీ ఆఫీస్ టెక్నికల్ ఆఫీసర్ వినోద్ గారు ఉన్నారు. సో మా టీం అంతా కలిసి ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ఇంకొక హాఫ్ అన్ అవర్ చేసి వెళ్తాము. మళ్ళీ ఏదైనా ఇంకా మా నోటీసులకు వచ్చాడో తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాల అవకతవకలపై సిబిఐ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా వైద్య కళాశాలలో సీట్లను కేటాయించిన డిమాండ్ చేస్తూ హైదరాబాద్ హిమాయత్ నగర్ వైజంక్షన్లో ప్లకార్డులతో నిరసన చేశారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజే ఈ ఫలితాలు విడుదల చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో వివరణ ఇవ్వాలని అన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. విచారణ జరిపించాలి, పరీక్ష జరిపించాలి, జరిపించాలి నీట్ పరీక్ష నిర్వహణపై జరిపించాలి, నీట్ పరీక్ష నిర్వహించాలి, జరిపించాలి నీట్ పరీక్ష నిర్వహణపై విచారణ వెంటనే నిర్వహించాలి. జీవితాల్లో చెరాటం అన్న ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ కుమార్ వెంటనే జరిపించాలి.
శిక్షించాలి 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 కొంచెం ఒక స్టెప్ కొంచెం నీట్ పరీక్షలో పూర్తిగా తప్పుడు దొరికి నిర్వహణలో లోపం జరిగింది. దీనివల్ల దేశంలో 20 లక్షల మంది నీట్ విద్యార్థులు వారి జీవితాలు చిన్న పరిస్థితి ఉన్నది. నీట్ పరీక్షల పట్ల దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ అనుమానాలు కలుగుతూ అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు కోర్టులలో పిటిషన్ వేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా నీట్ విద్యార్థుల జీవితాలు చొరవలాడుతూ ఉంది. ఒకే సెంటర్ లో విద్యార్థులకు 700కి 720 మార్కులు రావడం, దేశవ్యాప్తంగా నీట్ సెంటర్లో అనేక సెంటర్లలో ఇలా పేపర్ను ఆలస్యంగా ఇచ్చి మళ్ళీ పరీక్ష సమయం పొడిగించకుండా ఇలా విద్యార్థుల జీవితాలు చొరవడం అనే విధంగా ఎన్టీఏ అధికారులు వివరించారు. ఎన్టీఏ అధికారి అయినటువంటి జనరల్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ వెంటనే బర్తరఫ్ చేసి ఇలా కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ పరీక్ష ఫలితాలపై, పరీక్ష నిర్వహణపై సిబిఐ చేత, సుప్రీంకోర్టు చేత విచారణ జరిపించి ఇలా నీట్ విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉన్నది. ఎందుకంటే జూన్ 14 ఈ యొక్క ఫలితాలు రావాల్సిందా, ఇలా ఎన్నికల ఫలితాల రోజు హడావుడిగా ఈ యొక్క ఫలితాలను విడుదల చేసి ఇలా 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఇలా వాళ్ళ తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నా కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం స్పందించకుండా ఈ నీట్ విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వివరిస్తా ఉంది. వెంటనే నీట్ పరీక్ష నిర్వహణ ఫలితాలపై సిబిఐ చేత, సుప్రీంకోర్టు చేత విచారణ జరిపి బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో రేపటి న్యాయసేవ దినంలో బీజేపీ కేంద్ర మంత్రులను, ఎంపీలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, నీట్ విద్యార్థులు న్యాయం జరిగే వరకు హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఉండీల లెక్కింపు, సుమారు 2 కోట్ల ఆదాయం వచ్చినట్టు వెల్లడించిన ఆలయ అధికారులు. విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, దుకాణాల్లో తనిఖీలు చేసి హెచ్చరించిన నిర్మల్ జిల్లా టాస్క్ ఫోర్స్ టీం అధికారి విద్యాసాగర్ రావు. నీట్ యూజీ ఫలితాల అవకతవకలపై సిబిఐ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. హైదరాబాద్ హిమాయత్ నగర్ వై జంక్షన్ లో ప్లక్కార్డులతో నిరసన తెలిపిన ఏఎస్ఎఫ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.